దేవరకాయ నియోజకవర్గం ముసాపేట్ మండల్ పొలకంపల్లి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్గా కూడా పనిచేశారు యాదయ్య గారు, అలాగే పార్టీ అధ్యక్షులు నరసింహులు గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీను గారు ఉన్నారు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ అనేక సంక్షేమ కార్యక్రమాలు అయితే అమలు చేస్తుంది. ఇలాగే అయితే రేవంత్ రెడ్డి గారు అయితే బడ్జెట్ లేకుండా కూడా కొన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రజల కోసం ఎంతో కష్టపడి అయితే ఇక్కడ అమలు చేస్తున్నారు. మొత్తం మీద జిఎంఆర్ కూడా ప్రతి కార్యకర్త కానీ ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా కానీ ఏ ప్రజలకు ఏ ఆపద వచ్చినా కూడా ఇక్కడ లోకల్ నాయకుల నుంచి సమాచారం తీసుకొని ఎంబడే స్పందించి ఇక్కడ ఉన్నటువంటి పనులు అయితే చేయడం జరుగుతుంది. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లు కూడా జరగబోతున్నాయి. లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా ఎట్లా ఉంది, ఏ సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు, ఇంకా సర్పంచ్గా మీ అభ్యర్థిని గెలిపించుకున్న తర్వాత ఈ ఊరికి కావాల్సినటువంటి ఏ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తారని కొన్ని విషయాల గురించి అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ కూడా పనిచేసినటువంటి యాదన్న గారు ఉన్నారు, అలాగే పార్టీ అధ్యక్షులు, అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తేనా అన్న, మీ పార్టీ అధికారంలో ఉందన్నా, ఇప్పుడు అనేక సంక్షేమ కార్యక్రమాలు అయితే అమలు అవుతున్నాయన్నా, ఇప్పుడు ఎట్లా ఉంది, ప్రజలు ఏ కార్యక్రమాలు ప్రజల్లో ఉన్నాయి? చాలా ఆనందంగా ఉన్నారు. ఈరోజు ప్రజల ఆనందానికి ఈరోజు నిదర్శనం ఇదే మన స్థానిక ఎలక్షన్లే. ఇచ్చే సన్న బియ్యం కానీ, ఇప్పుడు నిన్న మొన్న జరుగుతున్న చీరల పంపిణీ కానీ, ఇప్పుడు లేటెస్ట్గా వడ్ల బోనస్ కూడా మన జిల్లాలో మొట్టమొదటిసారి మా ఊర్లోకి వెళ్ళే బోనస్ స్టార్ట్ అవ్వడం కానీ, అట్లాగే మనకు ఇప్పుడు రైతులకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు వాళ్ళ మిల్లర్స్ కూడా తొందరగా తీసుకొని పోవడం, మళ్ళీ ఏదైనా వర్షాలు పడితే రైతులకు ఇబ్బంది కలుగుతుంది అనే సంక్షేమంతో ఎమ్మెల్యే గారు అనినిక్షం ప్రజల కోసమే ఆయన పనిచేస్తూ కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం, వీళ్ళు ఇక్కడ ఉన్న అధికారులకు కానీ ఇవన్నీ ఆయన దగ్గరుండి పరిరక్షించు, రైతులకు ఎక్కడ అన్యాయం జరగదు అనే ఆలోచనతో ముందుకెళ్తున్నాడు. దానికి మనకు అని ఇంకొకటి, ఇప్పుడు మీ పథకాల్లో భాగంగా ఇంద్రమ్మ ఇల్లు అనే ఒక భారీ పథకం అయితే అమలు అవుతుందన్నా, ఎన్ని ఇండ్లు తీసుకురాగలండి మీ ఊరికి? మా ఊరికి వచ్చి 23 ఇండ్లు వచ్చినాయన్న. L1 23 ఇండ్లలో ఫస్ట్ ఇప్పుడు మనకి ఏమైందంటే కొంచెం రైతులకు ఒక్కొక్కరికి కొంచెం బిడ్డ కనడం అని ఒకటి ఫంక్షన్ ఈ నెల చేసుకోవద్దు చనిపోయిన వాళ్ళు ఉన్నా కూడా మనకు ప్రజెంట్గా అయితే ఒక 14 ఇండ్లు రన్నింగ్లో ఉన్నాయి. ఇప్పుడు ఇంకా ఈ 2-3 రోజుల్లో ఇంకో 3-4 ఇండ్లు స్టార్ట్ చేస్తున్నాం. 20 ఇండ్లు కంప్లీట్ అయిపోతుంది L1లో. ఇంకా మొత్తం మనకు మళ్ళీ L2 లిస్టు మనకు ఆల్రెడీ రెడీ ఉంది ఇప్పుడు పెట్టుకోవడానికి. దాంట్లో ఇప్పుడు బిల్లులు కూడా మాకు ఇప్పుడు సకాలంలో మాకు ఆల్రెడీ ఒక ఆయనకైతే 3 బిల్లులు కూడా వచ్చేసినాయి 4 లక్షలు. ఇంకో ఎవరికి వాళ్ళు ఎట్లా మూవ్ అవుతుందో అట్లా బిల్లులు కూడా తొందర 1 వీక్లోనే, లేట్ కూడా లేదు. మనకు వారంలో వాళ్ళు వచ్చి క్యాప్సింగ్ చేయడం ఎంబడే బిల్లులు కూడా పడిపోతున్నాయి అన్న. అంటే ఇప్పుడు రేషన్ కార్డు విషయం చూసుకుంటే మీకు 10 సంవత్సరాలు రేషన్ కార్డు ఉన్నాయా? ఎట్లా ఉంది ఇప్పుడు రేషన్ కార్డు మీకు? ఇప్పుడు 10 సంవత్సరాలు అంటే ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారి పాలన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన రేషన్ కార్డులు 10 సంవత్సరాల్లో ప్రజలు రేషన్ లేక నానా అవసరాలు పడేవాళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినాక మా ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు ఇప్పుడు మా ఊర్లో దాదాపు మళ్ళా 400 చిల్లర పైసలకు రేషన్ కార్డు కూడా రావడం జరిగింది. ఇప్పుడు మా ఒక్క ఊరికే. దాంట్లో మళ్ళా కొంతమంది ఇప్పుడు మార్చుకునేది, ఇప్పుడు తల్లిదండ్రుల దాంట్లో ఉన్నది, కొడుకుల దాంట్లో ఉన్నది, ఇట్లా డివైడ్ చేసేటివి అవన్నీ ప్రక్రియ జరుగుతుంది మాకు. ఇప్పుడు ఆ రేషన్ కార్డులు కూడా మా ఊరికి మంచి పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఇప్పుడు అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు రేషన్ కార్డుల విషయాన్ని కూడా. ఇంకా ఏ కార్యక్రమాలు అమలు, ఇంకా పథకాలు అమలు అవుతున్నాయి కదా మీ కాంగ్రెస్ పార్టీ, ఏ అమలు అవుతున్నాయి ఊళ్ళో? మా ఊర్లో ఇప్పుడు ప్రజెంట్గా ఇప్పుడు చూసుకుంటే అభివృద్ధి విషయానికి వస్తే ఎమ్మెల్యే గారు కార్యకర్తల కంటే ముందంచెలో ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఒక కార్యకర్త మేము పోయి అన్న మాకు ఇది కావాలంటే మేము చెప్పొచ్చడం వరకు ఆయన ఎంబడిపడి ఒక కార్యకర్తలాగా పనిచేస్తున్నాడు. ఇప్పుడు అక్కడ మాకు ఒక వాగు వచ్చి రైతులు పొలాల్లోకి వెళ్ళలేని పరిస్థితిలో ఉంది, లింక్ రోడ్ అది. ఆ రోడ్డు అన్న ఇట్లా ఇబ్బంది ఉందని అంటే తక్షణమే దానికి 4 కోట్ల బడ్జెట్ శాంక్షన్ చేసి ఇప్పుడు ఆ బీటీ రోడ్ కూడా బీటీ రోడ్ కూడా శాంక్షన్ చేయించిండు. ఇప్పుడు బహుశా ఎలక్షన్ తర్వాత ఉంటుంది అది మనకు శాంక్షన్. ఒకటి 4 కోట్లు సబ్స్టేషన్ ఒకటి పెట్టేసింది మనకు రీసెంట్గా. ఇక చూసుకుంటే మనకు ఇప్పుడు ఈ రోడ్లు నిన్న మొన్న సీసీ రోడ్లు కానీ ముడాకెళ్ళి మాకు ఫండ్స్ ఇప్పించిండు, సీసీ రోడ్లు కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కానీ, SDFs SC కమ్యూనిటీ హాలు ఇట్లా చెప్పుకోవడం. మనకు మిషన్ భగీరథ మాకు రీసెంట్గా మన వాగకు వర్షాలు వచ్చి పైప్ లైన్ కొట్టుకపోతే ఊర్లకు నీళ్లు బంద్ అయినాయంటే తక్షణమే అప్పుడే ఆయన అధికారులతో కలెక్టర్ గారితో వాళ్ళతో మాట్లాడి ఇమీడియట్గా
ఓ 15 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి మళ్ళీ ఇవి వేయడం జరిగింది. అట్లాంటివి చూసుకుంటే ఎల్ఓసీలు మా ఊర్లో కాన్స్టిట్యున్సీలో ఎక్కడ లేని ఎల్ఓసీలు ఈరోజు మా ఎమ్మెల్యే గారు మేము అడిగిన తక్షణమే 75 లక్షల రూపాయల ఎల్ఓసీలు మాకు ఇప్పడం జరిగింది. ఇప్పటికైనా కూడా నిరంతరం ఎవరికి ఏదున్నా మేము పార్టీలకు ఎవరికి కూడా ఇది బీఆర్ఎస్ పార్టీ, ఇది బీజేపీ, ఇది కాంగ్రెస్ అని ఎవరు చూడలే. ఎవరు మా దగ్గరకు వచ్చి మాకు ఇట్లా ఆపతుంది అన్నప్పుడల్లా అనా ఇది సంగతి అంటే ఆయన కూడా ఇది ఏ పార్టీ ఎవరికి ఇప్పిస్తున్నా అని ఆయన కూడా ఎప్పుడు అడగలేదు. ఎవరికైనా ఇది ఉన్నారంటే మనకు సాయం చేయాలనే కాన్సెప్ట్ తోటి ఎమ్మెల్యే గారికి చెప్పడంతో ఇప్పటికి మేము 75 లక్షల ఎల్ఓసీలు తెచ్చుకున్నాం. ఆ విషయంలో కూడా ఆయనకు మేము ప్రత్యేక ధన్యవాదాలు కూడా జరుపుకుంటాం ఊరికెళ్ళి ఇట్లా. ఓకే, థ్యాంక్ యూ అన్న. మొత్తం మీద ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. ఇప్పుడు అవకాశం కూడా రాబోతుంది అని ఒక వాస్తవాలు అయితే కొన్ని కార్యకర్తలు ఇక్కడ ఉన్న ప్రజలైతే చెప్తున్నారు. గ్రామ అధ్యక్షులు కూడా కొనసాగుతున్నారు నరసింహ గారు. ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించుకున్న తర్వాత ఏ కార్యక్రమాలు అమలు చేస్తారు? ప్రజలకు ఎట్లా అందుబాటులో ఉంటారన్న? ప్రజల లోపల ఉండి నిత్యావసరాలు ఏమున్నా వాళ్ళ ఇమీడియట్గా ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా, కరెంట్ లేకపోయినా, ఈ ప్రాబ్లం ఉన్నా అంటే ఇమీడియట్గా ఇప్పుడు ఒక అధ్యక్షుడిగా అదే పదవి చేసిన దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము అందరూ మా నాయకులు, సీనియర్ నాయకులు ఏం చేసినట్టే నరసింహ అయితేనే కరెక్టు, ఊళ్ళో అందుబాటులో ప్రజల లోపల నిరంతరం ఉంటున్నాడు కాబట్టి వాళ్ళ సమస్య ఏమన్నా అర్ధం రాత్రి ఇది ప్రాబ్లం అయింది, కరెంట్ పోయిందంటే ఏది పోయిందంటే నేనైతే అది ఇమీడియట్గా చేపించడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని 30 ఏళ్ళ కింది 30 ఏళ్ళకి వచ్చింది. 30 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చింది మా ఊరికి ఒక ఎస్సీ లేడీకి దాన్ని కాబట్టి అదే దృష్టిలో పెట్టుకొని మా సీనియర్ నాయకులు అందరూ కలిసి నరసింహ అయితేనే ఊళ్ళో కరెక్ట్ అని నిర్ధారించారు. అని ఇప్పుడు మీకు ప్రణాళిక అని ఉంటుంది కదా, మీరు సర్పంచ్ అభ్యర్థి గెలిచిన తర్వాత మొట్టమొదటిగా ఏ కార్యక్రమాలు చేస్తారు మీ ఊరికి? ఏమైనా మెయిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి? మెయిన్ ప్రాబ్లమా డ్రైనేజ్ ప్రాబ్లం, చాలా అండర్ గ్రౌండ్ ప్రాబ్లం, అయితే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దోమలు అవన్నీ ఉన్నాయి. కొంచెం లైన్స్ ఇవి ఏంటివి పోల్స్ ఇబ్బంది ఉన్నాయి. అవన్నీ ఒక లైన్ మీద అన్ని చిక్కుముకున్నాయి. కొన్ని ఇబ్బందులు, కొంత కరెంట్ లేక అందకలేని పరిస్థితుల్లో కొన్ని ఇండ్లు కట్టుకుని దూరంలో కట్టుకుని వాళ్ళ కరెంటు సప్లై రాలేకపోతుంది. దాని కాబట్టి అది తొందరనే ఇమీడియట్గా. ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా మీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి మీరు ఊళ్ళో ఉన్నటువంటి గ్రామ ప్రజలకు ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తారు? ఇప్పటి వరకు మేము గత 2 సంవత్సరాల నుంచి సర్పంచ్ లేకున్నా మా ఎమ్మెల్యే గారి ద్వారా ఇప్పటి వరకు ఇంత అభివృద్ధిలో ముందుకు వెళ్ళాం కాబట్టి రేపు మా అభ్యర్థిని గెలిపిస్తే మేము ఇంకా కూడా ముందుకెళ్ళి ఈ గత 3 ఏళ్ళు ఉన్నాయి, తర్వాత వచ్చే 5 ఏళ్ళు కూడా మేమే ఉంటాం కాబట్టి మీ అందరి ఆశీస్సులతోటి మా అభ్యర్థిని గెలిపిస్తే రేపు మేము ఇంకా మా ఎమ్మెల్యే గారిని పట్టుకొని ఎంతకైనా అభివృద్ధి చేసుకోవడం కోసం ముందుకు వెళ్తామని మీ ద్వారా మేము కోరుకుంటున్నాం.